వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మంత్రి పదవి నుంచి అధికారికంగా తొలగించలేదు, ఎలాంటి బర్తరఫ్ ఉత్తర్వులు కూడా వెలువడలేదు. అయినా సరే తెలంగాణ మంత్రి కొండా సురేఖ చుట్టూ జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే ఆమె రాజకీయ పరిపాలనా ప్రాభవాన్ని క్రమక్రమంగా తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతోందా అన్న చర్చ మొదలైంది. ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి ఆమె మీద చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు బలపడుతున్నాయి. మరోవైపు ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్కి సంబంధించిన కేసులో వరుస అరెస్టులు, ఇప్పుడు అటవీ శాఖలో డెప్యుటేషన్లని కూడా రద్దు. ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం లేని పరిణామాలా, లేదంటే కొండా సురేఖ పవర్ని క్రమంగా కట్ చేసే ఒక వ్యూహంలో భాగమా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, కొండా సురేఖ ఇష్యూకి సంబంధించినటువంటి దాంట్లో అంతా కూడా ఏఐసిసి అధిష్టానం వాళ్ళు చూసుకుంటారు, క్రమశిక్షణ కమిటీ వాళ్ళు చూసుకుంటారు, దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని ఆయన అక్కడే కట్ చేసేశారు క్లియర్గా. ఇక కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని కొండా సురేఖ చెప్పారు. అయినప్పటికీ కూడా కంప్లైంట్లు బాగా బలంగా వెళ్తూ ఉండడంతో ఇక ఆవిడ కూడా బీసీ కార్డు ఏమైనా వాడుతున్నారా అన్నటువంటిది కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిణామాలు. సో ఈ వివాదం మొత్తానికి కూడా ఆజ్యం పోసింది కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసినటువంటి రాజకీయ వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు అని కొండా సురేఖ వివరణ ఇచ్చినప్పటికీ వివాదం అక్కడ తాగల. ఏకంగా కాంగ్రెస్కు చెందినటువంటి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు కొండా సురేఖ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంతమంది అయితే ఆమెను మంత్రి పదవి నుంచి కూడా తొలగించాలి అని కోరారు. దీంతో ఇప్పటివరకు వ్యక్తిగతంగా కనిపించిన ఈ వివాదం కాంగ్రెస్ పార్టీలోనే కొండా కుటుంబంపై పెరుగుతున్న అసంతృప్తిగా మారిందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. సో ఈ పరిణామాల మధ్య కొండా సురేఖ స్వయంగా కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి వెళ్ళి తన మీద జరుగుతున్న పరిణామాల్ని వివరించాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఆమె సమావేశం అయ్యారంటే ఈ వ్యవహారం ఇక హైదరాబాద్లో రాష్ట్ర కాంగ్రెస్ పరిధిలో మాత్రం లేదు, డైరెక్ట్గా పార్టీ హైకమాండ్ స్థాయికి చేరిన వివాదంగా మారింది. ఒక మంత్రి విషయంలో సొంత పార్టీ నేతల నుంచే వరుసగా ఫిర్యాదులు రావడం, ఆ తర్వాత హైకమాండ్ స్థాయిలో చర్చ జరగడం రాజకీయంగా కొండా సురేఖకు ఇది అంత అనుకూలమైనటువంటి పరిణామం కాదనే విశ్లేషణకి కారణమవుతోంది. అలాగే ఇదే సమయంలో ఇంకో కీలకమైనటువంటి ఎపిసోడ్ కూడా తెరలోకి వచ్చింది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్కి సంబంధించినటువంటి కేసు. రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించి 10 కోట్లు డిమాండ్ చేశారన్నటువంటి ఆరోపణలతో సుమంత్ మీద కేసు నమోదైంది. ఆ కేసులో అతని అనుచరులుగా పేర్కొంటున్న కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ సుమంత్ నెట్వర్క్ మీద పోలీసులు దృష్టి పెట్టారు. అయితే ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఈ కేసులో కొండా సురేఖకు కానీ లేదంటే భర్త కొండా మురళికి కానీ నేరుగా ప్రమేయం ఉంది అన్నటువంటి ఆధారాలు అయితే బయటికి ఇక్కడ రాలేదు. కాబట్టి సుమంత్ కేసుని నేరుగా వీళ్ల మీద మోపడం కంటే మంత్రి పేషి చుట్టూ పని చేసిన వ్యక్తుల మీద, వ్యవహారం మీద జరుగుతున్నటువంటి దర్యాప్తుగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. చిన్నపాటి ఎలిబి అంతే. అయితే అసలైనటువంటి కీలక పరిణామం అటవీ శాఖలో చోటు చేసుకున్నటువంటి డెప్యుటేషన్ల రద్దు. కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అటవీ శాఖలో డెప్యుటేషన్పై పనిచేస్తున్న కొందరు అధికారుల విషయంలో వివాదం కొనసాగుతోంది. ఇటీవలే పలువురు అధికారులు డెప్యుటేషన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. వాళ్ళని తమ మాతృశాఖలకి లేదా సంబంధిత కార్యాలయాలకి తిరిగి వెళ్లాలంటూ కూడా ఆదేశించింది. దీన్ని ఏదో ఒక సాధారణ పరిపాలన నిర్ణయంగా మాత్రమే చూడొచ్చా అంటే ఒక రకంగా చూస్తే అవును, అధికారికంగా చూస్తే ఇది ఒక పరిపాలనా నిర్ణయమే. కానీ మంత్రి సిఫార్సులు, డెప్యుటేషన్ల వ్యవహారం, అధికారుల నియామకం, వీటి మీద గతంలో వచ్చినటువంటి వివాదాలు, ఇప్పుడు వాటి రద్దు, ఈ పరిణామాలన్నింటినీ కలిపి చూస్తే మాత్రం అటవీ శాఖపై మంత్రికి ఉన్న ప్రభావాన్ని ప్రభుత్వం పరిమితం చేస్తోందా అనేటువంటి రాజకీయ చర్చ మొదలైంది. అయితే ఇక్కడ మంత్రి పదవి అలాగే ఉంది, కానీ మంత్రి కోరుకునే అధికారుల నియామకాలు జరగకపోతే, తనకి అనుకూలంగా పనిచేసే డెప్యుటేషన్ అధికారులు తిరిగి మాతృశాఖలకు వెళ్ళిపోతే, మంత్రి పేషి చుట్టూ పనిచేసిన వ్యక్తుల మీద పోలీసుల దర్యాప్తు కొనసాగితే, అదే సమయంలో సొంత పార్టీ నేతల నుంచే మంత్రి మీద చర్యలకు డిమాండ్లు వస్తే, అప్పుడు మంత్రి పదవి ఉన్నప్పటికీ ఆ పదవికి ఉండే వాస్తవ రాజకీయ పరిపాలనా ప్రభావం తగ్గిపోతుందా అంటే ఇది డైరెక్ట్గానే చెప్తున్నారా, పవర్ కట్ చేస్తున్నారా అన్నటువంటిదే వస్తున్నటువంటిది. సో కొండా సురేఖని మంత్రి పదవి నుంచి ఇంకా తొలగించలేదు, బట్ చర్చలు ఇంకా సాగుతున్నాయి. బట్ డిమాండ్ మాత్రం చాలా బలంగా ఉంది అనడం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే తొలగిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో రాజకీయంగా అన్నటువంటి ఆలోచనతో పదవిని తొలగించకుండా ఆమె అధికార పరిధిని ఒక్కొక్క అంశంలో కుదించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అదే జరుగుతోంది అన్నటువంటి అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పార్టీ అంతర్గతంగా వ్యతిరేకత, ఇంకోవైపు మాజీ ఓఎస్డీ వ్యవహారం, దీని మీద పోలీసుల దర్యాప్తు, ఇంకో పాయింట్లో అటవీ శాఖలో డెప్యుటేషన్ల రద్దు. ఈ 3 పరిణామాలు ఒకే సమయంలో జరగడం కొండా సురేఖకి రాజకీయంగా క్లిష్ట పరిస్థితిని సృష్టిస్తోంది.
అయితే చివరి నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానదే. మంత్రి పదవి మీద ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు, తొలగింపు చేస్తున్నామన్నా ఇంకోటన. సో అధికారాన్ని మాత్రం క్రమంగా కుదిస్తున్నారు. అది కూడా కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యల తర్వాతే. ఇంకా మాట్లాడితే మిగతా విషయాలు కూడా బయటికి తీసుకొస్తున్నారు. ఇన్నాళ్ళు కూడా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటూనే వచ్చింది. ఆవిడ ఒక్క మాట కూడా ఇప్పుడు అనలేదు. ఎగ్జాంపుల్, గతంలో కేటీఆర్ మీద సమంత మీద చేసినటువంటి వ్యాఖ్యలు, నాగ చైతన్య సమంత విడాకులు ఎందుకు జరిగాయి అన్నటువంటి దాని మీద కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, వాటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఇదయ్యాయి అన్నటువంటి ఒక పాయింట్. సో వీటన్నిటిని కూడా తీసుకొస్తూ ఇన్నిసార్లుగా ఆవిడని సమర్థించుకుంటూ వస్తుంటే ఇప్పుడు వచ్చి డైరెక్ట్గా ఆమె కూతురే డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని ఈ విధంగా అంటుంటే మరి తల్లిగా ఆవిడేం చేస్తోంది? పార్టీకి విశ్వాసంగా ఉన్నారా, లేదా ఆవిడే మాట్లాడించారా? నాకు సంబంధం లేదు, నా కుమార్తె మాట్లాడిన దాంట్లో అన్నటువంటి ఒక మాట అంటే సరిపోతుందా అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సో పార్టీని చూస్తున్నటువంటి ఒత్తిడి, పరిపాలన వ్యవహారాల్లో జరుగుతున్న మార్పులు, ఆమె చుట్టూ ఉన్నటువంటి వివాదాల మీద దర్యాప్తులు, ఇవన్నీ కలిపి చూస్తే మాత్రం మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అన్నటువంటి చర్చకి చాలా బలమైనటువంటి కారణమే కనిపిస్తోంది. చూద్దాం మరి కొండా సురేఖ పవర్ కట్ అవుతుందా, లేదు ఆవిడ పవర్ ఏమైనా చూపించేటువంటి అవకాశం ఉందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.